మొత్తం ఇప్పుడు ఫోన్ దొరికేదాకా అసలు ఇవ్వని తినేది లేదు మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఏం చేస్తున్నాను సార్ నీ అమ్మ, నాకు ఈ మధ్య కాలేజ్ పోవాలంటే అవుతలేదు, ఎందుకంటే నిద్రపోయినామంటే లేవబుద్ధి అవుతలేదు. సో మా దోస్తులు ఫోన్ చేసి కొడుతున్నందుకు రోజు ఫోన్ వస్తుంది, అది కూడా ఎప్పుడు 12 గంటలకి. అప్పుడు లేస్తే ఎప్పుడు కాలేజ్ పోతాం, ఏం చేస్తాం చెప్పు. సో ఈరోజు తొందర 11 గంటలకి లేచి కాలేజ్ పోతున్నాం మనం. సో ఇప్పుడైతే రిజ్వాన్ బాయ్ వస్తుంది పికప్ చేసుకోండి. ఇంటి దాకా రాడు, మనం సగం దూరం పోతే సగం దూరంకి వెళ్ళి. నా దోస్తులు అందరూ సగం కాలే, సగం పికప్ సగం డ్రాప్, సగం పికప్ సగం డ్రాప్. ఇప్పుడు సగం దూరం అయితే పోయి ఇక ఆడికి వెళ్ళిపోతుంది. ఇవి ఎన్ని బ్లాగులు చేసినా కదా ధైర్యం వస్తలేదు నాయన పబ్లిక్లో ఫోన్ పట్టుకొని చేయడానికి. బట్ ఈ మధ్య ఆఫ్టర్ 800 సబ్స్క్రైబర్స్ టీచింగ్ కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం. సో ఇప్పుడైతే ఫటాఫట్ పోవాలి, మళ్ళీ ఫోన్ చేసి కొడతారు ఏడున్నో ఇంకెప్పుడు వస్తుంది ఇది అనుకుంటా. సో పోయి కలిసేసి కాలేజ్ పోయి చదువుకున్నాం. అందరూ అడుగుతారు రెగ్యులర్ బ్లాగ్స్ ఎందుకు రావు, రెగ్యులర్ బ్లాగ్స్ ఎందుకే అని. ఇక నాకు అనుకుంటే షాప్కే పోబుద్ది కదా, అట్లాంటి బ్లాగ్ ప్లేస్ ఎప్పుడు. సో అందుకే ఎప్పుడైనా కాలేజ్ పోతే కానీ నా ఫ్రెండ్స్ మనం తోంటే కానీ బ్లాగ్ చేయబుద్ది కదా, లేకపోతే నా బ్లాగ్లో నాకే మజా అనిపించదు, ఏం చేస్తున్నారా నేను అసలు అన్న ఆ థాట్లో పడిపోతా. సో అందుకే 2 రోజులకు ఒకసారి అన్న 3 రోజులకు ఒకసారి అన్న కాలేజ్ పోతా. మీకోసం నేను కాలేజ్ పోతున్నా, నాకు రిజల్ట్స్ వచ్చినాయి, దాని గురించి ఇప్పుడు అక్కడ పోయినాక డిస్కస్ చేద్దాం. ఎంత గలీజ్ రిజల్ట్, నీ అమ్మ అంత మంచిగా అన్ని చిట్టులు పెట్టి రాసినా కూడా ఇట్లాంటి రిజల్ట్ వస్తే ఎంత బాధ అవుతుంది అసలు. ఇక నా ఒక్కరికి వస్తే ప్రాబ్లం లేదు, అందరూ అట్లనే వచ్చింది. సో నో వరీస్. సో ఇప్పుడు ఫటాఫట్ కాలేజ్ పోదాం. సో అందుకే నేను రెగ్యులర్ బ్లాగులు రావట్లేదు నాది, లేకపోతే ఒక అప్పుడులా రోజుకొక బ్లాగ్ నేను కూడా వదులుతుండే, కానీ వదలబుద్ధి అవుతలేదు. అంటే ఏమైనా మసాలా చూపిద్దాం, ఏదైనా మంచి కంటెంట్ చూపిద్దామని ఆయన. సో బస్కి ఎక్కి ఫటాఫట్ ఇప్పుడు వై జంక్షన్ పోదాం, ఆడ రిజ్వాన్ బాయ్ వెయిటింగ్. ఫిగర్ దట్ కాలేజ్. సో అరే ఇందాక కరెక్ట్గా రాలే, అందుకే మళ్ళీ 5 నిమిషాలు వస్తున్నా వాళ్ళకే 1 గంట చేసినావు. ఏమైనా యాక్సిడెంట్ ఎంత భయం అంటే తెలుసు. అరే ఏమైనా అయిందేమో, చచ్చిపోయినేమో, ఇప్పుడు రావాలి మళ్ళీ అంబులెన్స్ కాల్ చేయాలి, నాకు పైసలు బొక్క మస్తు అనుకున్నా. నువ్వు దెంగకు అంతే ఇగో 2 బ్యానెస్ 10 గంటలకు ఫోన్ చేసిండు, టైం చూడు 12:10. నేను 2 గంటల నుంచి ముసాపేట బస్ స్టాప్లో కుక్కలాగా వెయిట్ చేస్తున్నా. అరే దోస్తుల కోసం ఇంత వెయిట్ చేస్తాం. అరే సీనియర్ దోస్తు బాయ్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నాం. అరే ఒకరు తమ్ముడు అలా వెయిట్ చేస్తున్నాడు, వాడి కోసం పోవాలి, ఏముండదు. చీ గాయస్ వచ్చాక చేయకుండా వచ్చినా గాయస్ ఆగండి. ఏం చెప్పండి 10 గంటలు బ్రో, నువ్వు వచ్చింది ఇందాక 12 అవుతుంది, నువ్వు నాకు 10కి ఫోన్ చేసినావు. 10 కూడా 9:50. అరే కనీసం వేడిగంగి టీ లేరా పోయి నువ్వు పోనీ. ఇట్లుంటే దోస్తులతో. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, బస్సులు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి. ఇందాకేమైంది తెలుసా, ఒకడు జారిపోయాడు వెనకాల, ఫుట్బాలింగ్ రన్నింగ్ లెక్కుని జారిపోయాడు. నా బస్సే, నువ్వు నీకు ఫోన్ చేసిన కాదు, నేను ఆడ వస్తుండే, నేను ఫోన్ పడలే గట్టిగా మేము పట్టుకున్నాం. కానీ గ్యాస్ సీరియస్గా కొంచెం చూసుకొని ఎక్కువ బస్సు ఫుట్బాలింగ్. అమ్మ ఒక బస్సు పోతే ఇంకోటి, అమ్మాయిలే మారిపోతారు బస్సులు ఎంతసేపు అయ్యా, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి, టెన్షన్ తీసుకోకూడదు. నేనే కానీ నేనై ఉండగా చూపేదా బెస్ట్ బ్లాగ్స్ లో హ్యాష్ ట్యాగ్ అదే టాప్ 1 టాప్ 2 ఇట్లాంటి కట్టిస్తాను. నువ్వు ఒక 2 months రీచ్ అవుట్గా మిలియన్స్ లో. ఇన్స్టాగ్రామ్ బోల్తో హో జాతా, యూట్యూబ్లో కష్టపడాలి. గోటీలలో అమ్మాయి చేపిస్తాను స్టాచ్యూ. నీ గోటీలు చిన్నగానే ఉంటాయి, ఎంత ఉంటా ఒక్కొక్కటి మరి. నేనే కానీ లైఫ్ లా నాకు ఉంటుండే గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇవన్నీ తిరగాలని మస్తు ఉంటుండే. కానీ ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ అనే ఆ కాన్సెప్ట్ లైఫ్లోకి రాలి. గర్ల్స్ నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవ్వరు వాడు మెసేజ్ చేయాలి, అందరూ రిప్లై అంతే. అందరు కాదు, ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే. అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కాబోయే రోజులలో మేము ఇద్దరం కొంచెం హోటల్ కడుతున్నాం, ఇట్లాంటి ఒక హోటల్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది మనదే, కాకపోతే కేసీఆర్ అప్పుడు లీజ్ కార్డు ఇచ్చేసినా నేనే సగం అగ్రిమెంట్ నేనే. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కబ్జా చేసేసి మస్తు కాంట్రవర్షియల్ పోతున్నాం. మీరు సడన్గా వైరల్ అయిందని ఒక పరిస్థితి కంపేర్ టు మా కాలేజ్ ఎందుకో మస్తు మంచిగా అనిపిస్తుంది. మేము ఏవి కాలేజ్కి వచ్చినాం పర్మిషన్ కోసం, మా షూట్లో మా కాలేజ్లో పర్మిషన్ ఇస్తలేడు మా కాడు. సారీ
అప్పుడప్పుడు నాకు నత్తి వస్తుంది ఏమనుకో. ఇక నాకు ఇప్పుడు ఆ భయం అనేది లేదు. ఎవడేమంటాడు అది మన కాలేజే కాదు, నాకు ఇంకేం భయం. మన కాలేజ్ అంటే రెగ్యులర్గా చూస్తారేమో అని భయం అవుతుంది. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారు. పోయి ప్రిన్సిపల్ పర్మిషన్ అడుగుదాం, ఇస్తే బాగుంటుంది. మనం ఇక్కడ షూట్ ఏడా చేస్తాం అసలు. ఇక నిజంగానా కిరణ్ ఫోన్ ఎట్లా అంత ఎరిపోయిందిరా నువ్వు? నాకు అర్థం కాదు పోయాడు. ఏమైందంటే స్టంట్ బస్సులు రాక వచ్చినాయి. కాదురా, ముందర పెట్టుకోవాలరా. ఈ ముందర ఈ 2 చైర్లు ఉన్నాయి, ఈడ పెట్టుకోవాలి. నేను కరెక్ట్ ఫుట్పాత్ దగ్గర నించున్నా. ముంగ స్టాప్ ఇంకో 10 మంది ఎక్కేసారు వెనకకైనా. మళ్ళీ ఇంకో వేసారు ఇంకో 20 మంది. కాదు వాడు చేయి పెడితే సమ్మగా అనిపించింది అన్నట్టు. ఫోన్ తీసుకుంటే ఊపిరి తీసుకొని కూడా లేదు పోయి, అంత రష్ అయిపోయింది ఒకటేసారి. ఇంటికి పోయి ఇన్స్టాగ్రామ్ లో స్పర్శ అసలు లోపల చెయ్యేస్తుంటే చెయ్యేసినట్టు కూడా లేదంట. ఎక్కడ మనిషి కూడా అయ్యాను. కిరణ్ గారి ఫోన్ దొంగతనం అయినందుకు మేము ఇక్కడ అందరినీ పిలిచినాం ప్రచారంకి. సో ఈరోజు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. ఇది స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లన్నా మాకు ఫోన్ దొరకాలి. మంది చూడరు ఎంతమంది జమా చేస్తాం. ఆడ ముందు పోలీసులు బ్లాగర్లకు కూడా ఎలా లేదు బ్లాగులు చేయడానికి. ఇది మొత్తం ఇప్పుడు ఫోన్ దొరికేదాకా అసలు ఇబ్బంది తినేది లేదు. మొత్తం ఇక పక్కన పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెడతాం. అందరు ఆంటీలు అంకులు అందరు ఉన్నారు. ఇప్పుడు ఇక రాజు గారు ఎట్లా అని ఇప్పుడు మనం కిరణ్ గారిని ఫోన్ ఇప్పించాలి. మొత్తం సిబిఐ క్రైమ్ అందరినీ తీసుకొని రా, అందరికి చాయ్ బిస్కెట్ ఇప్పిస్తామంటే వచ్చేసి అందరు. దొరికిన లాభం లేదు కదా అంత పచ్చలు అయింది. అది కూడా నా వల్లనే. ఒక రీల్ కోసం నేను ఫోన్ నాశనం చేసినాం గాయస్. ఆ ఒక్క టెంపర్ రీల్, అరే అది మంచిగా పోయింది. రీల్ మళ్ళీ వైరల్ అయింది. అది 200K 300K పోయింది అది మంచిగా. సో నీ ఫోన్ వల్ల నాకు ఒక 200K లాభం వచ్చింది. సో అందరిని తీసుకొని రా. ఇంకెనకాల నుండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఓకే గైస్, మొత్తం అయిపోయిన తర్వాత ఏందో డిస్కస్ చేద్దాం. గైస్ మేము ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో వైరల్ అయిపోయినందుకు మాకు స్పెషల్ సీటింగ్ చేసారు. ఫోన్ చూడు ఫస్ట్, ఫోన్ చూడు. అది అమ్మ బాబు ఆల్రెడీ ఒక ఫోన్. గైస్ ఇక ఇప్పటి నుంచి కిరణ్ గారికి మనం రోజు గుర్తు చేయాలి. ఫోన్ ఉందా, ఫోన్ ఉందా, ఫోన్ ఉందా, ఫోన్ ఉందా. ఏమైనా చెప్తాం మీటింగ్ ఇట్లా. అందుకే నేను ఏందా అందరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో స్టార్ట్ అయ్యి ఇట్లా స్పెషల్గా గెస్ట్ సీట్లు వేస్తారు. అట్లా కూలర్ పెట్టి మరి అండ్ ఆ దరిద్రం రిజల్ట్ ఈరోజు అది వచ్చింది. మేము అట్లా ఎట్లా రా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినారా నేను. ఉన్నాయి 5-6 సబ్జెక్టులో 4 సబ్జెక్టులు ఫెయిల్. నేను ఎంత గలీజ్ కరెక్షన్ చేసిర్రా నాయన. ఎంత మంచిగా నా ముందోడు ఎట్లా పాస్ అని నేను ఎట్లా ఫెయిల్ అయినా. వాడు ఏది రాసా నేను అదే పేపర్లో రాసిన. సో డిసప్పాయింటెడ్ విత్ అవర్ కాలేజ్ దాన్ని ఏమంటారు, కాలేజ్ మేనేజ్మెంట్ కరెక్షన్. అందుకే ఆటోనమస్ జాయిన్ కావద్దు. గమ్మునే జైంట్ అయితే మన టాలెంట్కి ఈ పాటికి ఏ ర్యాంక్ వస్తుంది. సో ఓకే, ఎనీవేస్ ఏం కాదులే, సేమ్ మళ్ళీ రాద్దాం. ఇంకోటి ఏం తెలుసా, మనం అది పెట్టొద్దు రీకరెక్షన్. వీళ్ళు ఫండ్స్ కోసం చేసే ఈ ప్రకృతి ప్రయత్నంలో మనం రీకరెక్షన్ పెట్టినాం అనుకో మళ్ళీ బీక్తుంది. వాళ్ళు మళ్ళీ ఫైల్ చేస్తారు. ఎందుకు మన పైసలు బొక్క. సో డైరెక్ట్ మళ్ళీ సప్లీగా రాసుకున్నాం. క్యాష్ ఈ మధ్య అసలు నాకు కాలేజ్ ఏంది ఇల్లు ఏంది నాకేం అర్థమైంది. నాకు ఈడికి పోబుద్ది అయితే లేదు. సో ఈరోజు మేము ఎటన్నా బయటికి పోదామని ప్లాన్ వేసుకున్నాం. అండ్ ఎవరో నా మీద గట్టిగా ఏదో చేస్తున్నారు, అన్నీ దెబ్బలు తాకుతున్నాయి. ఏదో చెయ్యికి కాల్కి అసలు ఏం అర్థమైతలేదు. ఫస్ట్ ఈరోజు పోయి అసలే సాటర్డే నిన్న వండుకుంటే మళ్ళీ ఈరోజు ఈ టైం ఎంత 2 అవుతుంది ఇప్పుడు లేచినాం మనం. సో ఈ మధ్య నిద్ర ఎక్కువైపోతుంది. వర్క్ ఏం అంటే ఏం వర్క్ లేదు, చేయనీకి ఏముంది, ఏ వర్క్ లేదు. సో ఇక ఇప్పుడు ఆ ట్రిప్కి పోయి వచ్చి మొత్తం అంతా టైం టేబుల్ మార్చి పాడేయాలి. సో ఫస్ట్ పోయి దీనికి డ్రెస్సింగ్ చేయాలి. ఎంత గట్టిగా ఫ్యాన్లు ఇరికింది చెయ్యి. ఫ్యాన్లో చెయ్యి పెట్టుడు ఏందా, నేనే ఏడు పడతాడు ఏళ్ళు పెట్టేది అలవాటు అయిపోయింది. రెడీ సార్ ఫ్యాన్లోనే పెట్టినాం 45 ఒక దెబ్బకి మొత్తం. ఇక ఎందుకు ఈ వ్లాగ్ ఇప్పటికి ఇంత తొందరగా ఎందుకు బంద్ చేస్తున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్ డైరెక్ట్ మేము పోయేది తీద్దామని చెప్పేసి ఇప్పుడు బంద్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ జర తిట్టుకోకుర్రా అయ్యా ఎందుకు ఇవన్నీ నాకు. ఓకేనా, కాలుకి చేళ్ళకి అన్ని దెబ్బలు తాకినాయి. సో హోప్ ఈరోజు ఇప్పుడు స్నానం చేసుకొని ఇక దీనికి కూడా హాస్పిటల్ పోయి టీటీ వేయించుకొని గుడికి పోయి చలో ఇటుకెళ్ళి సీదా స్టార్ట్. ఇక అందుకే తొందరగా వ్లాగ్ కట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్పాను. సో పోయి లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేత నొప్పుతావురి. బాయ్.